ఎయిర్టెల్ యూజర్స్ మన సబ్స్క్రైబర్లు కావచ్చు, మన ఛానల్ వ్యూవర్స్ కావచ్చు, భయ్యా మాకు 609 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ ఏమొస్తాయి, 609 రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఎయిర్టెల్ యూజర్స్ 609 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయన్న పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎయిర్టెల్ యూజర్స్ 609 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది. ఈ 30 రోజులు మీరు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. 5G స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం అన్లిమిటెడ్ 5G డేటాని ప్రొవైడ్ చేయడం లేదండి, ఇది మీరు గమనించుకోవాలి. ఈ రీఛార్జ్ ప్లాన్లో మీకు ఒకటేసారి డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. 60 GB డేటాని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. ఈ 30 రోజుల్లో మీరు ఈ 60 GB డేటాని ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ 609 రీఛార్జ్ ప్లాన్ని స్మార్ట్ ఫోన్ యూజర్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు, కీప్యాడ్ యూజర్స్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మాకు డేటా అవసరం లేదు, 60 GB డేటా మాకు ఒకటేసారి వస్తే సరిపోద్ది అనుకునే యూజర్స్ ఎవరైనా కంప్యూటర్ని యూజ్ చేసే వాళ్ళు రీఛార్జ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్స్ని యూజ్ చేసే వాళ్ళు రీఛార్జ్ చేసుకోవచ్చు, వైఫై కోసం ఎయిర్టెల్ సిమ్ని యూజ్ చేసే వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తం డేటా కలిపి మనకు 60 GB డేటాని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరియు 300 SMSలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 30 రోజుల్లో 300 SMSలు మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ 30 రోజులు మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ మనం చూసినట్లయితే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ రీఛార్జ్ ప్లాన్లో మనకి ప్రొవైడ్ చేయడం లేదు. 609 రీఛార్జ్ ప్లాన్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఎయిర్టెల్ రీఛార్జ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.